హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్స్లో మనకు రెగ్యులర్ బేసిస్ కింద మనకు అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి మీరు చేసుకోవచ్చు. ఇవి ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. కాబట్టి ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్స్లో మనకు పాఠశాలల్లోనూ రెగ్యులర్ బేసిస్ కింద మనకు అటెండర్ పోస్ట్లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. మీకు ఇదే వీడియోని మీకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా ఏ అడ్రస్ పంపించాలి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మేటాబుల్ అడితే మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు November 1, 2025 తేదీ మనకు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చేసి November 1 నుండి November 7 మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ప్రింట్ అయిందనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్ హెడ్డింగ్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ జనరల్ ఎంప్లాయీ ఆన్ రెగ్యులర్ బేసిస్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ వచ్చేసి మనకు జనరల్ ఎంప్లాయీ కింద మనకు భర్తీ చేస్తున్నారు. జనరల్ ఎంప్లాయీ అంటే మనకు మెయిన్ ఏంటంటే మనకు అటెండర్ లెవెల్ ఆ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా MTS ఆ విధంగా. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు November 21, 2025. ఈ నెల 21 తేదీ వరకు మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ నెల 21 లోపు అప్లై అయితే చేసుకోండి. అండ్ బై పోస్ట్ ద్వారా పంపించండి. మీరు బై పోస్ట్ ద్వారా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, శాలరీ మొత్తం కూడా చూసుకున్నట్టు ఇక్కడ మనకు జనరల్ ఎంప్లాయీస్ కింద మనకు రెగ్యులర్ బేసిస్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కేవలం మెయిల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసి మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి OBC క్యాండిడేట్ వాళ్ళకు, ఒకటి UR క్యాండిడేట్ వాళ్ళకు. ఇక్కడ UR క్యాండిడేట్ ఉంది కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అంటే ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే అని అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ November 1, 2025 మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 years ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే OBC క్యాండిడేట్ ఉన్నారో కదా 3 years కూడా వస్తుంది, 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. కేవలం 10th పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మళ్ళీ కింద 5 years ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా అని మీరు కింద కామెంట్ చేయొద్దండి. ఇక్కడ మనకు డిజర్బుల్ అని మెన్షన్ చేశాడు. ఎక్కడైతే ఎసెన్షియల్ ఉందో అది ఖచ్చితంగా మనకు కావాలి అని. ఒకవేళ డిజర్బుల్ అని ఉందనుకోండి అది మనకు నాట్ మ్యాండేటరీ అని అర్థం. కాబట్టి ఇక్కడ మనకు డిజర్బుల్ ఇచ్చాడు కాబట్టి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 1 కింద మనకు శాలరీ వస్తుంది. 7th CPC కింద మనకు 18,000 నుండి 56,900 శాలరీ వస్తుంది. ఈ 18,000 అనేది మనకు ఓన్లీ బేసిక్ పే మాత్రమే. ఇంకా మనకు అన్ని కొన్ని అలవెన్స్లు ఉంటాయి కదా, DA అని ఇంకా అదర్ అలవెన్స్లు అయితే ఉంటాయని వాళ్ళే మెన్షన్ చేస్తూ ఉన్నారు. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా 35,000 మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అండ్ కేవలం 10th క్వాలిఫికేషన్ తోటి ఏజ్ లిమిట్ కూడా మనకు 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి దీనికి. అదేవిధంగా మనకు కింద వచ్చేసి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకు సర్వీస్ అయితే ఒకటి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ప్రొబేషన్ అని మనకు హైలైట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అని మనకు 1 year వరకు అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది చాలా మందికి తెలియదు అనమాట. మనకు జాబ్ వచ్చిన తర్వాత అంటే మనకు ఇదే జాబ్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ SSG కానిస్టేబుల్ నువ్వు సెలెక్ట్ అయినా కూడా మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ మనకు కొన్ని డిపార్ట్మెంట్లో 1 సంవత్సరం ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్లో 2 years ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 year వరకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా మీకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని జాబ్ నుంచి తీసేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఆ 1 year అని మీరు సక్రమంగా అయితే ఉండాలి. ఎలాంటి మిస్టేక్ చేయకుండా, ఎలాంటి మీరు ఫ్రాడ్ చేయకుండా ఉంటే మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది 1 year తర్వాత. అదేవిధంగా ఇక్కడ మనకు నోటిఫికేషన్ మనకు ఒకటి మెన్షన్ చేశారు. D ఆప్షన్ చూసుకోండి. ఇండివిజువల్ విల్ బి ట్రీటెడ్ నాన్ వొకేషనల్ స్టాఫ్ విత్ రిటైర్మెంట్ ఏజ్ యాజ్ 60 years. ఇది మనకు నాన్ వొకేషనల్ స్టాఫ్ కింద మనకు తీసుకుంటున్నారు. కాబట్టి వన్స్ మన జాబ్ అనేది పర్మనెంట్ అయిందంటే 60 years వరకు మనకు మన
రిటైర్మెంట్ అయ్యే వయసు ఏందంటే 60 ఇయర్స్ అనమాట. ఆ సంవత్సరం వరకు మనకు అంటే మనకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు మనం జాబ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ మనకి ముందుగా వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ ఫిజికల్ టెస్ట్ ఉన్నా కూడా మనకు హైట్ అవి అంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే నాట్ మ్యాండేటరీ. బట్ ఏంటంటే మనం హెల్తీగా ఉన్నాం లేదా అవి చెక్ చేస్తారు. అంటే ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది దానికి. ఇక స్కిల్ టెస్ట్ కూడా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మనకు మెయిన్గా రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ మనకు సిలబస్ ఏంటి అనేది మనకు ఇప్పుడు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్కి ఇప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్కి ఏవైతే అంటే మనం ప్రిపేర్ అవుతూ ఉంటామో అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, జనరల్ అవేర్నెస్ అని, రీజనింగ్ అని వీటి రిలేటెడ్ నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ జాబ్స్ అనేది ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు, హై స్కోర్ అయితే చేయొచ్చు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఇక్కడ ఇచ్చినటువంటి అయితే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మీకు షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు మీకు అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ వెబ్సైట్ని మీరు అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా మీరు ఫాలో అవుతా పోండి. అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మీరు డీడీ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 250 రూపీస్ మీరు పేమెంట్ చేయడం జరిగింది. ఇవి నాన్ రిఫండబుల్. ఎవరికైతే జాబ్ కావాలి, మేము అంత దూరమైనా వెళ్ళగలము అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకొని పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ మీరు పేమెంట్ చేసినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి, రెడ్ మార్క్ అయితే ఉంది కదా, సైనిక్ స్కూల్ చిత్రోగర్, మనకు పేబుల్ అటు చిత్రోగర్ ఏదైతుందో ఈ అడ్రస్కి మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అవుట్ అప్లై విషయానికి వస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ మీరు A4 సైజ్ పేపర్ అయితే మీరు తీసుకోండి. బోత్ సైడ్ అయితే తీసుకోవచ్చు ప్రింట్ అనేది మీరు. అండ్ మీరు ఒక బ్లూ పెన్ తోటి మాత్రమే దీన్ని ఫిల్అప్ చేయాలి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే, అన్ని క్యాపిటల్ లెటర్స్ కొట్టివేత లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరైతే ఫిల్అప్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే మీరు ముందుగా వచ్చేసి ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు సిగ్నేచర్ అయితే చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తా అంటే చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా మీ పేరు రాయండి. 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అయితే రాయండి. కింద డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. November 1, 2025కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కౌంట్ చేసి ఇక్కడ ఇవ్వండి. తర్వాత కేటగిరీ, ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు. 6th వచ్చేసి ఎక్సర్స్మెన్ అయితే ఎస్ అని పెట్టండి. నో ఒకవేళ కాకపోతే నో అని పెట్టండి. జెండరు మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. దీనికి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి కాబట్టి మేల్ అయితే పెట్టండి. నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ టిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కింద మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన హౌస్ నెంబరు అన్ని కూడా డీటెయిల్స్ ఇవ్వండి. పిన్ కోడ్, స్టేట్ మొత్తం కూడా. పర్మనెంట్ అడ్రస్లు కూడా సేమ్ అనమాట. హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబరు, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. కింద మనకు కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవి కూడా ఇవ్వండి. ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ ముందుగా వచ్చేసి 10th డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, డిగ్రీ చేసింటే. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే అది కూడా ఇవ్వచ్చు. అంటే ఇవన్నీ కూడా నాట్ మ్యాండేటరీ, కేవలం 10th పాస్ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకు మ్యాండేటరీ సబ్జెక్టులు అయితే ఇవ్వాలి. కింద ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఇవ్వచ్చు. అంటే 10th క్లాస్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవ్వండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూలు, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, పర్సెంటేజ్, డివిజన్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్లో మనకు ఎక్స్పీరియన్స్, మీ ఇక్కడ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఒకవేళ లేకపోతే నిల్లని మీరైతే రాయండి దీనిలో. నెక్స్ట్ కింద కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, మీరు ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నటువంటి అప్లికేషన్ నేర్చుకుంటే కోర్స్ అనేది వాటి రిలేటెడ్ ఇది ఇవ్వాలి. ఒకవేళ నేర్చుకోకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చి మనకు ప్రిఫరెన్స్ ఇన్ గేమ్స్, మీరు గేమ్స్లో ఏదైనా మీకు సర్టిఫికేట్ ఉన్నా వాటి రిలేటెడ్ మీకు ఏమైనా ఉంటే దానికి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకు హాబీస్, మీకు ఉన్నటువంటి హాబీస్ 3 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సర్వీస్ ట్రైనింగ్ అటెండెంట్ ఉంటే కానీ ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి, వదిలేసేయండి. ఇక లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు డీడీ, మనం ఏదైతే పేమెంట్ చేసి ఉంటాం కదా ఆ డీడీలో మనకు డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ ఇవ్వండి, డీడీ నెంబరు. తర్వాత నేమ్ ఆఫ్ ద బ్యాంకు, ఏ బ్యాంక్ ఇష్యూ చేశారు, అమౌంట్ ఎంత కట్టారు, కింద సిగ్నేచర్ అయితే చేసి లెఫ్ట్ సైడ్ డేట్ అండ్ ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ఇవ్వండి. అండ్ డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ మీ కాడ ఉంటే, లేదంటే ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళైతే డిశ్చార్జ్ బుక్ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేటు, 10th మార్క్స్ మేము జిరాక్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే ఎడ్యుకేషన్ ఉందో వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ జిరాక్స్లు, తర్వాత మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీ ఇక్కడ ఉంటే జిరాక్స్ పెట్టండి, లేకపోతే లేదు. అదేవిధంగా మీరు ఏమైనా రిలేటెడ్ కోర్స్ ఏమైనా చేసింటే వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ అది కూడా పెట్టొచ్చు. అదేవిధంగా ప్రిఫరెన్స్ గేమ్స్, మీ ఇక్కడ ఏమైనా గేమ్స్ సంబంధించినటువంటి ఉంటే కూడా మీరు వాటి సర్టిఫికేట్స్ పెట్టొచ్చు.
నెక్స్ట్ ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఏ గాని, బి గాని, సి గాని వాటి సర్టిఫికేట్ జిరాక్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే పెట్టాలి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు. సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్‌గా మీరేం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది ఉంది కదా! దీన్ని మీరు ఏ4 సైజ్‌లో మీరైతే ప్రింటౌట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇదంతా కూడా మీరు ప్రింట్ అయితే తీసుకొని కత్తెర తోటి కట్ చేసుకోండి. కత్తెరతో కట్ చేసి మీరు మెయిన్ ఇన్ లోపల మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేస్తారు కదా! పెట్టేసిన తర్వాత దీన్ని పైన అతికించాల్సి ఉంటుంది. అతికించిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా! మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ రాయండి. ఇక్కడ మీకు ఫ్రమ్ అడ్రస్ కాడ క్యాండిడేట్ నేమ్ మీ పేరు రాయండి. కింద క్యాండిడేట్ అడ్రస్, మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మండలము, స్టేట్, పిన్ కోడ్, కింద మొబైల్ నెంబరు అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ 2 అడ్రస్ వచ్చేసి వాళ్ళే ఆల్రెడీ ప్రింట్ చేసి పెట్టారు. దీన్ని మనం పైన అతికిస్తే సరిపోతది. మీరు బై పోస్ట్ ద్వారా పంపియండి. స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ, బై పోస్ట్ ద్వారా పంపియాలి. ప్రతి డాక్యుమెంట్ జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి. అండ్ 2 ఎక్స్‌ట్రా ఫోటోలు కూడా పెట్టండి. ఇంకోటి అప్లికేషన్ ఫార్మ్ మొత్తం కూడా పెట్టేసి పంపియండి. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. నవంబర్ 21 తేదీ వరకు లాస్ట్ డేట్ అనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి మనకు సైనిక్ స్కూల్స్‌లో మనకు రెగ్యులర్ బేసిస్ కింద మనకు అటెండర్ పోస్ట్ లెవెల్ పోస్టులు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎవరికైతే జాబ్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అండ్ ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫార్మ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థాంక్ యూ.